హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిఘ్న 2025 వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. మీకు భగిని హస్త భోజనం అంటే ఏంటో తెలుసా? దీని వెనక ఉన్న చిన్న స్టోరీని మనం ఇప్పుడు చెప్పుకుందాం. యముడు యమజ అన్న చెల్లెలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే యమున ఎన్నోసార్లు తన అన్న అయిన యముడిని భోజనానికి ఇంటికి పిలుస్తా ఉండేది. యముడికి కుదరక వెళ్ళేవాడు కాదు. అయితే ఈ రోజున అంటే దీపావళి అయిపోయిన రెండో రోజు అయిన కార్తీక మాసంలోని రెండో రోజు తన ఇంటికి భోజనానికి వెళ్తాడు. అయితే యమునాదేవి సంతోషంతో తన చేత్తో అన్ని రకాల పిండి వంటలు చేసి పెడుతుంది. ఆ భోజనానికి మెచ్చిన యముడు నీకే వరం కావాలో కోరుకో అనగా, ఎవరైతే ఈ రోజున అక్కా చెల్లెలు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వారికి నరకం మరియు అపమృత్యు భయం లేకుండా చూడమని కోరుకుంటుంది. యముడు దానితో పాటు ఎవరైతే ఈ రోజు తన అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెడతారో అలాంటి అక్కా చెల్లెలకి దీర్ఘసుమంగళి భవ అని కలిపి వరమిస్తాడు. దీనిని నార్త్ సైడ్ బాయ్ దోజ్ అని కూడా జరుపుకుంటారు. మేమైతే ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు? అదే విధంగా మీకు మీ అన్న తమ్ములకు ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకాలని కామెంట్ చేయండి. థ్యాంక్